సో ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయి. ఒకవేళ ఇక్కడ ఏం చేయాలని మర్చిపోయింటే జస్ట్ ఈ ప్రాబ్లం థేల్స్ థీరంకి సంబంధించింది. ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు అదృష్టం బాగుండి ఏబిసిడి ఇలాంటి ఆప్షన్స్ కానీ ఇచ్చాడంటే మీరు ఆన్సర్ కూడా రాయాల్సిన పని ఉండదు. జస్ట్ ఆ ఆప్షన్ రాసేస్తే సరిపోదు. కానీ నేను చెప్పేది మాత్రం ఏమి ఆప్షను పెట్టండి, ఆన్సరు రాయండి. సో ఇక్కడ చూస్తాను చూడండి. సెకండ్ దానికి ఆన్సర్ ఎలా రాస్తాం? ఏం ట్రయాంగిల్ చెప్పారు? ఇన్ అడ్జస్టెడ్ ఫిగర్ ఇఫ్ ఏడి బిసిడి వాల్యూస్ ఇచ్చాడు, సిఈ అడిగాడు. సో చూడండి, ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా? ప్యారలల్గా ఉండే లైన్ రాయండి. ప్యారలల్గా ఏముంది? డిఈ. డిఈ ప్యారలల్గా ఉంది. దేనికి ఉంది? బీసీకి ఉంది. సో బీసీ. దెన్ చూడండి, ఇంతకుముందు రాశా కదా ఏడి. ఏడి కింద ఏముంది? డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. బ్రాకెట్లో రాయండి బై యూజింగ్ థేల్స్ థీరం. బై యూజింగ్ థేల్స్ థీరం రాసేసి ఇంక వాల్యూస్ రాద్దాం. ఏడి వాల్యూ ఎంత ఉంది? 2 బై బీడి వాల్యూ, బీడి అన్న డిబి అన్న ఒకటి 4 ఈజ్ ఈక్వల్ టు ఏఈ వాల్యూ 5. ఇది కనుక్కోవాలి. ఏది? ఈసీ. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఆ సైడ్ వెళ్ళిపోతే ఇంటూ 4. ఇది ఇక్కడికి ప్లేస్ ఇంటర్చేంజ్ చేస్తాం. ఎందుకు? మనం కనుక్కోవాల్సింది ఇదే. 2 ఉండకూడదు, మల్టిప్లై అయింది. సో ఆ పక్కకు పంపిస్తే డివిజన్. అలా అనమాట. 2 1s are 2 2s are 5 2s are 10. ఇవంతా సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్. దేర్ఫోర్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరేం నేర్చుకోవాల్సిన పని ఉండదు. ఈ 1 మార్క్ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోదు. ఓకే, సరే నోట్ చేసుకోండి ఆన్సర్.